కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని చంపిన తనయుడి హత్య కేసులో తాజాగా మరొక ట్విస్ట్ బయటకు పడింది. హత్య తర్వాత బయటకు వచ్చినటువంటి విషయాలకు పోలీసులకు తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు పూర్తిగా తేడా కనిపించడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొడుకు తనను గదిలో బంధించి తన లక్ష్మీదేవి ఎవరైతే తల్లి ఉన్నారో తనని చంపేశాడని తొలుత విజయ్ భాస్కర్ రెడ్డి వెల్లడించాడు. కానీ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం మాట మార్చేశాడు. హత్య జరుగుతున్నటువంటి సమయంలో తాను అడ్డుపడితే పక్కకు నెట్టేశాడని పేర్కొన్నాడు. దీంతో ఎందుకు మాట మార్చాడని అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇవే కాదు, లక్ష్మీదేవి హత్య కేసు ఎఫ్ఐఆర్లో కూడా మరిన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనిపైన పూర్తిగా ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఎలా చంపాడు, ఎందుకు చంపాడు అనే సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత విచారణలో కూడా కొన్ని వింత వాదనలు, విచిత్రమైనటువంటి సమాధానాలు యశ్వంత్ చెప్తున్నాడని ఇప్పటికే బయటకు వచ్చిన సందర్భంలో తాజాగా తండ్రి కూడా ఇప్పుడు రెండు రకాల మాటలు చెప్పడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం అయితే కూడా చర్చకు రావడం జరిగింది.